శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఈ యొక్క సోమవారం అత్యంత ప్రత్యేకత కలిగిన రోజు. ఒక ఆడ మనిషి మీ వద్దకు వచ్చి మీ జీవితంలో కీలకమైన మాట చెప్పబోతుంది. ఆమె ఎవరు? ఆమె మీకు ప్రత్యేకంగా ఏమి చెప్పబోతుంది? అది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేయబోతుంది? అంతేకాకుండా ఈరోజు మీకు ఉండే లాభనష్టాలు, అలాగే ప్రత్యేకమైన జాగ్రత్తలు, అలాగే దైవ ఆశీర్వాదం కూడా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఆ యొక్క ప్రత్యేకతలు ఏమిటి? మీకు ఉండే ఆ దైవ ఆశీర్వాదం, ఈరోజు మీరు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు, ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లుప్తంగా, వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక మరి కుంభరాశి. కుంభరాశి అనేది ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకు వస్తారు. కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశిగా ఉంటుంది. ఈ 11వ రాశి వారైనటువంటి కుంభరాశి వారు తెలివితేటలకు, కొత్తదనానికి పెట్టింది పేరని చెప్పవచ్చు. వీరు మొదటి నుంచి కూడా అందరూ ఆలోచించేలా వీరు ఆలోచించరు. వీరు చెప్పే కొన్ని సలహాలు, వీరు ఇచ్చే కొన్ని నిర్ణయాలు కొన్ని ఆలోచనాత్మకంగా ఉంటాయి. అలాగే అదే సమయంలో ఇవన్నీ ఎవరు కూడా చెప్పలేరు, ఇవన్నీ ఎవరు కూడా చేయలేరు అనే విధంగా ఉంటాయి. ఆ విధంగా కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా ప్రత్యేకమైన టాలెంటు, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగి ఉంటారు. అలాంటి కుంభరాశి వారికి గత కొంతకాలంగా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ స్త్రీ మీకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది. అయితే ఈరోజు మొదటగా మీ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, ఉదయం కొంచెం అయోమయం అనిపించినా మనసులో ఓపికగా ఉంటుంది. ఏదో కొత్త విషయం జరగబోతుంది అనేటువంటి ఒక భావన, కాస్త ఉత్కంఠత, అలాగే ఆసక్తి కూడా చాలా తారస్థాయిలోకి చేరుకుంటాయి. అయితే ప్రస్తుతం కుంభరాశి వారు మీకు ఏదో ఒక విషయం గురించి అనిశ్చితి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య లేదా ఆరోగ్యం, ఉద్యోగంలో సమస్యలు, కంగారుతో మీరు ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి. అయితే కాస్త మీకు ప్రత్యేకంగా మీకు ఎవరో ఒకరి నుండి సాధారణంగా సమాధానం కావాలి అనే పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రత్యేకంగా ఈ ఆడమనిషి చెప్పే కొన్ని మాటలు ఏంటంటే, ప్రధానంగా ఆడమనిషి రాక ఈరోజు మధ్యాహ్నము లేదా సాయంత్రము ఒక ఆడమనిషి మీ దగ్గరకు వస్తుంది. ఆమె మీతో ఇలా అంటుంది, "మీరు బాధపడకండి. మీ సమస్యకు పరిష్కారం త్వరలోనే వస్తుంది." కొందరికి ఈ ఆడ మనిషి తల్లి రూపంలో, అక్క రూపంలో లేదా భార్య రూపంలో కూడా అయ్యుండవచ్చు. మరికొందరికి సహ ఉద్యోగి లేదా స్నేహితురాలు లేదా పెద్దవాళ్ళలో ఎవరైనా ఒకరు. ఆమె చెప్పే మాటలు మీకు ప్రత్యేకంగా మానసిక ధైర్యాన్ని ఇస్తాయి. మీకు ఆ సమస్య తేలిపోతుంది అనే ఒక విశ్వాసం కూడా కలుగుతుంది. అలాగే మీరు అనుకున్న సమస్యలో ఈ పరిష్కార సూచన కూడా లభిస్తుంది. ఆడ మనిషి ఇచ్చే సలహా వల్ల మీ యొక్క నిర్ణయం కూడా చాలా సులభం అవుతుంది. ఆమె చెప్పిన మాటలు రాబోయే రోజుల్లో మీ జీవితానికి మార్గదర్శకం అవుతాయి. మీరు ఎప్పటినుంచో పడుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు, మీరు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని ఆర్థిక సమస్యలు కావచ్చు, అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు కావచ్చు, అలాగే మీకు గత కొంతకాలంగా మీకు శత్రువులతో ఏర్పడినటువంటి కొన్ని అనవసరమైనటువంటి వాగ్వాదాల వలన మీకు కలిగినటువంటి కొన్ని ఇబ్బందులతో గత కొంతకాలంగా మీరు ఏదైతే మానసికంగా బాధపడుతూ అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని విధంగా మీలో మీరే కృంగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులను గమనించినటువంటి మీ ఇంట్లో ఆడమనుషులు, మీ యొక్క భార్య కానీ, లేదా తల్లి కానీ, మీ యొక్క సహోదరి కానీ, మీకు ఏం పర్వాలేదు, మీకు అండగా మేమున్నాము, మీరు ఎక్కడా భయపడవలసిన అవసరం లేదు అని మీకు చెప్పే కొన్ని మాటలు మీరు ఇన్ని రోజులు మీ మనసులో కూడా ఇలా అనిపించినా కూడా ఎక్కడో కాస్త భయంగా ఉంటుంది. నాకు ఏం జరుగుతుందో, నా కుటుంబ సభ్యులకు ఏం జరుగుతుందో, అలాగే నేను చేసిన కొన్ని ఆర్థికంగా పడినటువంటి కొన్ని అప్పులు కావచ్చు,
లేదా ఆర్థికంగా కొన్ని ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు. వీటిల్లోంచి నేను ఏ విధంగా బయటపడతాను? అలాగే దీని ప్రభావం నా కుటుంబ సభ్యుల మీద ఏ విధంగా పడుతుంది? అని అనుకుంటూ మీరు ప్రత్యేకంగా బాధపడుతూ ఉన్నటువంటి సమయంలోనే మీ కుటుంబ సభ్యులు ఊహించని విధంగా మీకు మద్దతు పలుకుతారు. వారు ఇచ్చే మద్దతు మీకు ఒక 1,00,00,000,000 ఇచ్చినా కూడా రానంత ఆనందం, రానంత ధైర్యం ఒక్కసారిగా వచ్చినట్లు అవుతుంది. మీరు ఒక్కసారిగా అనుకుంటారు, నేను ఇన్ని రోజులు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? నాకు ప్రత్యేకమైనటువంటి ఇలాంటి విషయాల గురించి నేను అసలు పట్టించుకునే వ్యక్తిత్వం కలిగిన వాడినే కాదు. కానీ నాకే ఎందుకు ఈ రకమైన ఆలోచనలొచ్చాయి? నేను ఇంట్లో కుటుంబ సభ్యులే ఇంత ధైర్యంగా ఉన్నప్పుడు ఇంక నాకెందుకు భయం? అనుకుంటూ మీరు ఒక్కసారిగా మీ పనులు ఇక్కడి నుంచి మొదలుపెడతారు. ఆగకుండా ముందుకు వెళ్ళేందుకు ఈరోజు వీరిచ్చే కొన్ని సలహాలు, వీరిచ్చే కొన్ని మాటలు మీకు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. అంతేకాదు ఆఫీసులలో కావచ్చు, లేదా సహోద్యోగులు మీకు ఇచ్చేటువంటి ఒక ధైర్యం కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. గతం నుంచి మీరు దేని గురించో ఆలోచిస్తూ భయపడుతున్నటువంటి సమయంలో ఈ స్త్రీ చెప్పే మాటలు మీకు ప్రత్యేకంగా ధైర్యాన్ని ఇస్తాయి. ఊహించని విధంగా మీకు ఎంతో ప్రశాంతతగా ఉండేలా ఈ యొక్క స్త్రీ మాటలు మీకు ప్రశాంతంగా ఎంతో అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆమె చెప్పే మాటల వల్ల మీకు జరగబోయే దాంట్లో ఎంతో ఆనందంతో మీరు ఇప్పటి నుంచి పని మీద పెట్టే శ్రద్ధ వలన మీకు మరిన్ని విజయాలు, మరిన్ని అవకాశాలు కూడా రాబోతున్నాయి. అలాగేంటంటే ప్రస్తుతానికైతే ఈ విధంగా తాను ఇచ్చే కొన్ని కొన్ని వాటి వల్ల మీకు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అవేంటంటే మానసిక ధైర్యం పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. పనిలో కొత్త అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే మీ పై స్థాయి అధికారుల నుంచి, మీ పై స్థాయి ఉద్యోగుల నుంచి ఊహించని విధంగా మీకు ప్రశంసలు రావడం, మీరు చేసే పనికి ప్రత్యేకమైనటువంటి మీకు వేతనాన్ని పెంచడం కావచ్చు, మీకు రావాల్సినటువంటి అవకాశాలు కూడా కలిగేలా ఈ యొక్క రోజు మీకు ప్రత్యేకమైన లాభాలను ఇవ్వబోతుంది. అయితే ఇన్ని లాభాలు రావాలన్నా కూడా మీరు ఖచ్చితంగా కొన్ని పాటించక తప్పదు. కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే లాభం రావాల్సిన విషయాలు, అలాగే మీకు ఊహించని విధంగా సమస్యలు కూడా జరగవచ్చు. కానీ మీరు పాటించవలసిన జాగ్రత్తలు పాటిస్తే మీకు ఏ ఇబ్బంది ఉండదు. మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే. ఆ ఆడమనిషి చెప్పిన మాటలు మీకు చిన్నగా అనిపించినా వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. వాటి గురించి కొంతసేపు ఆలోచించండి. అలాగే వాళ్ళేం చెప్పబోతున్నారు? వాళ్ళేం చెప్పాలి అనుకుంటున్నారు కూడా ఒక్కసారి మీరు గ్రహించండి. అప్పుడే మీకు కొన్ని మంచి ప్రశ్నలు, మంచి విషయాలు కూడా తెలుస్తాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కోపం, అసహనం 2 కూడా చాలా వరకు మీరు తగ్గించుకోవాలి. లేదంటే ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఉదయం అలసట ఉన్నా మీకు మధ్యాహ్నం తర్వాత ఉత్సాహం వస్తుంది. మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఒత్తిడులు, సమస్యల నుంచి అవన్నీ కూడా దూరమైపోతాయి. ఇలా మీకు ఈరోజు ఆరోగ్య పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. అలాగే కుటుంబంలో ఒక మహిళ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. అలాగే స్నేహితులు ఎవరో ఒకరిది ఒక బంధం మరింత బలపడుతుంది. ఇంట్లో శాంతి, సంతోషం 2 కూడా పెరుగుతాయి. ఆ మహిళ చెప్పిన మాటలు రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను తీసుకొస్తాయి. మీరు ముందుగా నమ్మకంతో ధైర్యం పెంచుకొని ముందుకు సాగినట్లయితే మీకు మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఈరోజు ప్రత్యేకంగా మీరు కొన్ని చేయవలసినటువంటి పనులు చేస్తే మీ పనులలో మరింత ముఖ్యంగా కార్యసిద్ధి ఏర్పడి ఆ చేసేటువంటి పనులు మరింత విజయంగా ఉండడం కోసం ఈరోజు ప్రత్యేకంగా మీరు కొన్ని పూజలు చేయాలి. ఈరోజు పార్వతి అమ్మవారి ఆశీర్వాదం మీకు ఉంటుంది. సాయంత్ర సమయంలో అమ్మవారికి పాలు, పసుపు సమర్పించి పూజ చేయండి. అలాగే ఓం హ్రీం హ్రీం పార్వతై నమః అనేటువంటి మంత్ర జపం ఒక 101 సార్లు జపించటం వలన మీకు ప్రత్యేకంగా ఫలితాలలో చాలా మార్పులు కూడా కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కుంభరాశి వారికి ఈ సోమవారం ఒక ప్రత్యేకమైన రోజు. ఒక ఆడమనిషి మీ వద్దకు వచ్చి చెప్పే మాటలు మీ యొక్క జీవితానికి వెలుగుని తెస్తాయి. అలాగే మీలో నూతన ధైర్యాన్ని కూడా నింపుతాయి. ఆమె ఎవరో మీకు బాగా తెలిసిన వ్యక్తే. ఆమె మాటలు మీలో ఒక మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి. ఈరోజు శుభప్రదమైనటువంటి రోజు కాబట్టి దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా రాబోయే రాశి ఫలాల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు
ప్రతిరోజు కూడా మీకు జరగబోయే ప్రతిరోజు లైఫ్‌లో కొన్ని ముఖ్యమైన విషయాలు మా ఛానెల్‌లో చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క కుంభరాశి స్నేహితునికి కూడా ఈ వీడియోని పంపండి. స్వస్తి.